హాయ్ అండి. లక్కీ కిచెన్స్‌లోకి స్వాగతం. ఈరోజు మనం మన ఛానల్‌లో గోంగూర ఎండు రొయ్యలు ఎలా చేసుకోవాలో చూద్దాం. గోంగూరతో ఏది చేసుకున్నా దాని టేస్టే వేరు కదండీ. మనం గోంగూరతో మటన్, గోంగూర చికెన్, గోంగూర పచ్చి రొయ్యలు, గోంగూర ఎండు రొయ్యలు, అలాగే గోంగూర బోటి ఇలా ఎన్నో రకాలు చేసుకుంటాం. అవన్నీ కూడా టేస్ట్‌లో చాలా బావుంటాయి. సో, ఈరోజు మనం గోంగూర ఎండు రొయ్యలు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్‌గా మనం కొన్ని ఎండు రొయ్యలు ఆయిల్‌లో బాగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలండి. సో, అదే ఆయిల్‌లో మనం మిర్చి కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా బాగా ఏగేంత వరకు ఏపుకోవాలి. ఏగాక అవి మేము ఎక్కువ ఆనియన్స్ అవి వేసుకోమండి ఇందులో. సో, మీ ఇష్టం అది మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత గోంగూర పెట్టేసి, తర్వాత దాంట్లో కొంచెం పసుపు కూడా వేసేసి గోంగూరని బాగా మగ్గనివ్వాలండి. మగ్గాక మనం అందులో ఆల్రెడీ వేయించుకున్న ఎండు రొయ్యలు ఉంటాయి కదా! వాటిని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా! గోంగూర అంతా బాగా మగ్గిపోయింది. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించుకొని పెట్టుకున్నాం కదా! ఆ ఎండు రొయ్యలని అందులో యాడ్ చేసేస్తున్నామండి. ఎండు రొయ్యలు ఏసేసాం కదా! తర్వాత తగినంత ఉప్పు కూడా ఏసేసుకొని, ఆ ఉప్పు కరిగేంత వరకు అట్లా తిప్పుకుంటూ ఉండండి. సో, నెక్స్ట్ మనం అదంతా మగ్గిపోయి మొత్తం ఉప్పు అంతా పట్టాక మనం కారం ఏసేసుకుంటామండి. మేము కారం 4 టేబుల్ స్పూన్స్ ఏసుకున్నామండి. సో, మీరు తగినంత ఏసుకోవచ్చు. మీ ఇష్టం. ఆల్రెడీ మిర్చి గూడా ఏసుకున్నాం గాబట్టి, కారం తక్కువ తినేవాళ్ళు తక్కువేసుకోవచ్చు. మేమైతే దీన్ని మంటగా తింటాం గాబట్టి 4 టేబుల్ స్పూన్స్ ఏసానండి. ఆ కారం కూడా బాగా కలిపి మనం సిమ్‌లో పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ ఆ కారం అదంతా మొత్తం ఆయిల్ అంతా ఇంకా బాగా బయటకొచ్చేంత వరకు దాన్ని సిమ్‌లో పెట్టేసి బాగా మగ్గనివ్వాలండి. సో, ఆయిల్ జూసారు గదా! ఎమ్మో! ఏంటి ఇంత ఆయిల్ ఏసేసారు ఈ కర్రీలో అనుకోవచ్చు. ఆయిల్ అంత మంచిది కాదు హెల్త్‌కి అనేవాళ్ళు గూడా ఉంటారు. కానీ ఎండు రొయ్యలు, ఎండు చేపలు అన్నాక ఆ మాత్రం ఆయిల్ పడకపోతే కర్రీకి టేస్ట్ రాదండి. సో, మీ ఇష్టం. మీరు ఆయిల్ తగ్గించుకొని గూడా ఏసుకోవచ్చు. సో, అలా పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దామండి. మగ్గాక లాస్ట్‌లో కొత్తిమీర ఏసేసుకొని దించేసుకుంటే అయిపోయిందండి. అంతే, చాలా సింపుల్ అండి గోంగూర ఎండ్రాయిలు చేయటం. మన గోంగూర ఎండ్రాయిల కర్రీ రెడీ అయిపోయిందండి. సో, దీన్ని టేస్ట్ చూసి ఎలా ఉందో చూద్దాం. చూసారు గదా! అలా వేడి వేడి అన్నంలో ఎండ్రాయిలు గోంగూర ఏసి కలుపుకొని తింటుంటే చాలా అంటే చాలా బావుంటుందండి. సో, మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ట్రై చేయండి. యాహ్! ఎప్పుడు ట్రై చేయని వాళ్ళు గూడా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా బావుంటుంది. సో, మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ నా ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉంటానండి. సో, మీరు కూడా చూసి ఇవన్నీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో చెప్పండి. బాయ్.